మెటీరియల్ టైప్స్ అండి, మెటీరియల్ టైప్స్. వెన్ యూ గో టు ద ఎనీ ప్రాజెక్ట్ ప్లేస్ వర్క్షాప్ టుడే, మెటీరియల్ టైప్స్ ఇది చాలా ఇంపార్టెంట్ మెటీరియల్ మాస్టర్ రిలేటెడ్ సెట్టింగ్స్ కండి. సో టుడే వర్క్షాప్ 6th May వర్క్షాప్ మెటీరియల్ టైప్స్ అండి. సో క్లయింట్ని అడుగుతారండి మీకు, క్లయింట్ని హౌ మెనీ కైండ్ ఆఫ్ మెటీరియల్ టైప్స్, హౌ మెనీ కైండ్ ఆఫ్ మెటీరియల్ టైప్స్, హౌ మెనీ కైండ్ ఆఫ్ మెటీరియల్ టైప్స్. మెటీరియల్ టైప్స్ నార్మల్గా మనకి ఎస్ఏపిలో స్టాండర్డ్ థింగ్స్ ప్రొవైడ్ చేశారండి. ROH రా మెటీరియల్ టైప్ అండి. తర్వాత ఫినిష్డ్ గూడ్స్, ఫినిష్డ్ గూడ్స్, ఫినిష్డ్ గూడ్స్, ఫినిష్డ్ గూడ్స్ అండ్ సెమీ ఫినిష్డ్ గూడ్స్, సెమీ ఫినిష్డ్ గూడ్స్. క్లయింట్ని అడుగుతారండి మనకి ప్రాజెక్ట్లో మనకి స్టోరేజ్ లొకేషన్ చేసామండి, అక్కడ రా మెటీరియల్ ఫినిష్డ్ గుడ్ సెమీ ఫినిష్డ్ గుడ్. ఇది మెటీరియల్ టైప్స్ అండి. మనకి ఇప్పుడు మెటీరియల్ మాస్టర్ డేటా ఉంటుందండి. మెటీరియల్ మాస్టర్ డేటా మనకి కంపెనీలో ఒక 10,000 మెటీరియల్స్ ఉన్నాయండి. రా మెటీరియల్ మేబీ 5,000, 3,000 మేబీ ఫినిష్డ్ గుడ్స్ అండ్ 2,000 మేబీ సెమీ ఫినిష్డ్. అంటే ఒక రా మెటీరియల్ టైప్ అండర్ ఒక 5,000 రా మెటీరియల్స్ అండి. ఫినిష్డ్ గూడ్స్ టైప్ అండర్ 2,000 or 3,000 and semi-finished goods under either 2,000 or 1,000 or whatever 10,000. కాబట్టి ఇది 5, ఇది 3, 2. అందుకే మనం మెటీరియల్ క్లయింట్ని అడుగుతూ ఉండే హౌ మెనీ కైండ్ ఆఫ్ మెటీరియల్ టైప్స్. మన ప్రోడక్ట్ వచ్చి ఇప్పుడు సాధారణంగా GM మోటార్స్, మీరు క్రియేట్ చేసింది ఏంటి, ప్రోడక్ట్ బట్టి ఎన్ని మెటీరియల్ టైప్స్ అని అడుగుతారండి. నేను సాధారణంగా 3 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రాజెక్ట్ ప్లేస్లో ఒకసారి 2 ఉండొచ్చు, ఒక్కొక్కసారి 3 ఉండొచ్చు అండి. అది మనం కంపల్సరీ బేస్డ్ ఆన్ ద క్లయింట్ రిక్వైర్మెంట్. సో మెటీరియల్ టైప్ని స్టాండర్డ్ రా మెటీరియల్ SAPలో ఉంటుందండి. దాన్ని మనం కాపీ చేసుకోవాలి, న్యూ ఎంట్రీస్కి వెళ్ళి చేయకూడదు. ఎందుకంటే చాలా థింగ్స్ని స్టాండర్డ్ థింగ్స్ నుంచి కాపీ చేసుకోవాలి. SAPలో 3 కైండ్ ఆఫ్ సినారియోస్ ఉంటాయండి. SAP 70% కస్టమైజేషన్ అంటే బేస్డ్ ఆన్ ద క్లయింట్ రిక్వైర్మెంట్ ప్రకారం మనం కన్ఫిగరేషన్ చేస్తామండి. 10% వచ్చి స్టాండర్డ్ థింగ్స్ అండి. డాక్యుమెంట్ టైప్స్ అవి ఉంటాయి చూడండి, స్టాండర్డ్ టైప్స్. అలాగే కాపీయింగ్ థింగ్స్ ఉంటాయండి, ఒక 10, 15, 20%. అంటే ఒక స్టాండర్డ్ థింగ్స్ ప్రొవైడ్ చేసి దాన్ని కాపీ చేసుకుని మన ఓన్ నేమ్తో, క్లయింట్ నేమ్ ఏది ఉంటే ఆ నేమ్తో మనం క్రియేట్ చేసుకుంటాం. అదే కాపీయింగ్ థింగ్స్ అండి. 70% కస్టమైజేషన్ అంటే బేస్డ్ ఆన్ ద క్లయింట్ రిక్వైర్మెంట్ మనం కన్ఫిగరేషన్ చేస్తాం. ఒక 10% స్టాండర్డ్ థింగ్స్, 10 or 15% కాపీయింగ్ థింగ్స్. 3 థింగ్స్ స్టాండర్డ్, కస్టమైజేషన్, స్టాండర్డ్, కాపీయింగ్ థింగ్స్. ఇప్పుడు మనం చేసేది కాపీయింగ్ థింగ్స్ అండి. ఇక్కడ ROH అనేది రా మెటీరియల్ ఉంటుందండి, దాన్ని కాపీ చేసుకుని మనం నేమ్ మార్చుకుంటామండి. అప్పుడు వాల్యుయేషన్ లెవెల్లో వాల్యుయేషన్ ఏరియా లెవెల్లో యాక్టివేట్ చేసుకోవాలండి ఇవన్నీ. సో మనకి 3 మెటీరియల్ టైప్స్ కాబట్టి 3 నెంబర్ రేంజెస్ రిక్వైర్డ్, 3 నెంబర్ రేంజెస్ రిక్వైర్డ్. మేబీ 1, 2, 3. మేబీ ఒక రా మెటీరియల్ టైప్ వచ్చి RM మేబీ 1,000-2,000. Maybe second one finished goods maybe 2 maybe 1,000, 1 to maybe 3,000 suppose. So ఇది 1 to normally ఇది 1 to 3,000, maybe 3,000 1 to 3,000 1 to 4,000 or 5,000. Third one వచ్చి SFG semi finished goods maybe 5,001 to 6,000. ఇలా డిఫరెంట్ రా మెటీరియల్ టైప్స్, డిఫరెంట్ ఫినిష్డ్ గూడ్స్, డిఫరెంట్ సెమీ. అందుకోసం 3 నెంబర్ రేంజెస్ ఇక్కడ. నౌ అసైన్ మెటీరియల్ టైప్స్, మెటీరియల్ అండ్ ఫినిష్డ్ గూడ్స్ అండ్ SFG టైప్స్ టు నెంబర్ రేంజెస్. మనం ప్రాజెక్ట్లో చాలా కీలకమైన పాయింట్ అండి ఇది. ఈ యొక్క సెట్ ఈ పైదానికి లింక్ ఉంటుందండి. ఈ 3 లేకుండా మనం ఇది చేయలేమండి. అందుకే ఇది సీక్వెన్స్ అండి. ఫస్ట్ బిజినెస్ ప్రాసెస్లో ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎందుకంటే అన్ని ప్లాంట్ లెవెల్లో, ఫీల్డ్ లెవెల్స్లో సెట్టింగ్ చేసుకోవాలి. సో SPRO సిస్టమ్, IMG ఇంప్లిమెంటేషన్ గైడ్,
సో మై మెటీరియల్స్ మేనేజర్ లాజిస్టిక్స్ జనరల్ మెటీరియల్ మాస్టర్ బేసిక్ సెట్టింగ్స్ చూడండి ఇక్కడ బేసిక్ సెట్టింగ్స్ డిఫైన్ మెటీరియల్ టైప్స్ ఇక్కడ డిఫైన్ అట్రిబ్యూట్స్ ఆఫ్ ద మెటీరియల్ టైప్స్ ఇక్కడ చూడండి థియరిటికల్గా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డాక్యుమెంటేషన్ ఉంటుందండి థియరిటికల్గా ఆ థియరిటికల్గా డాక్యుమెంటేషన్లో కూడా మీరు కాపీ చేసుకోవచ్చండి డిఫైన్ మెటీరియల్ టైప్స్ చూడండి ఇక్కడ థియరిటికల్గా మనకి థియరీ ఉంటుందండి ఇక్కడ మనం ఇక్కడ డీటెయిల్గా మనం ఇది కాపీ చేసుకోవచ్చండి బ్లూ ప్రింట్లో దట్స్ ఇట్ ఇలా సో మెటీరియల్ టైప్స్ రా మెటీరియల్ టైప్ finished goods సో రా మెటీరియల్ టైప్ మీరు ఒక నేమ్ ఇచ్చుకుంటారండి రా మెటీరియల్ మేబీ మనకి జిఎం మోటార్స్ కదా జిఆర్హెచ్ మేబీ ఫినిష్డ్ గూడ్స్ జిఎఫ్జి ఫినిష్డ్ గూడ్స్ సెమీ ఫినిష్డ్ గూడ్స్ ఇక్కడ జిఎస్ఎఫ్జి ఇప్పుడు మనం మెటీరియల్ టైప్స్ అంటే ఏంటి యాక్చువల్ ఒక ప్రాజెక్ట్లో ఒక మెటీరియల్ మాస్టర్ అనేది మెయిన్ పార్ట్ ఆఫ్ ద ఎస్ఐపి ఎంఎం ఇంప్లిమెంటేషన్లో ఒక ప్రొడక్ట్ చేయాలంటే ఒక మెటీరియల్ కావాలి మెటీరియల్లో ఏ ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కావాలన్నా నాట్ ఓన్లీ మెటీరియల్ దానికి మెటీరియల్ కావాలి దానికి సంబంధించి సబ్ కావాలి సబ్ అంటే ఫినిష్డ్ గూడ్స్ కావాలి ఆ ఫినిష్డ్ గూడ్స్ తర్వాత సెమీ ఫినిష్డ్ గూడ్స్ కావాలి అందుకే మనం క్లయింట్తో మాట్లాడుతూ ఉండే హౌ మెనీ కైండ్ ఆఫ్ మెటీరియల్ టైప్స్ ఇన్ ద ప్రాజెక్ట్ రా మెటీరియల్ ఒక వస్తువును తయారు చేయాలంటే ఫస్ట్ రా మెటీరియల్ కావాలి తర్వాత లేబర్ కావాలి తర్వాత ఓవర్ హెడ్స్ కావాలి అలా డిఫరెంట్ ప్రొడక్ట్ తయారు చేయడానికి ఒక ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కావాలంటే ఆ యొక్క మెటీరియల్లోనే డిఫరెంట్ నేచర్ ఆఫ్ ద యాక్టివిటీస్ రా మెటీరియల్ ఫినిష్డ్ గూడ్స్ సమ్ ప్రొడక్ట్స్లో సెమీ ఫినిష్డ్ గూడ్స్ నాట్ రిక్వైర్ బట్ అయితే ఇక్కడ నేను 3 క్రియేట్ చేస్తున్నాను మీరు ప్రాజెక్ట్లో ఉన్న దాన్ని బట్టి మనం చేసుకోవచ్చు ఇక్కడ రా మెటీరియల్ చేసాం మనం న్యూ ఎంట్రీ స్కిల్ చేయవలసిన అవసరం లేదండి ఆర్ఓహెచ్ అని స్టాండర్డ్ నుంచి కాపీ చేసుకోవాలి స్టాండర్డ్ నుంచి ఆర్ఓహెచ్ ఇక్కడ ఫినిష్డ్ గూడ్స్ హాల్బ్ అని ఉంటుందండి హాల్బో అని ఇక్కడ మనకి రాస్తాను నేను ఇక్కడ ఫినిష్డ్ గూడ్స్ అనేది స్టాండర్డ్ ఉంటుంది చూడండి ఇక్కడ డిఫైన్ అట్రిబ్యూట్స్ ఆఫ్ మెటీరియల్ టైప్స్లో ఇక్కడ చూడండి రా మెటీరియల్ ఆర్ఓహెచ్ చూడండి ఇక్కడ ఆర్ఓహెచ్ ఏ సర్వర్లో ఏ ప్రాజెక్ట్కి వెళ్ళినా ఇది ఉంటుందండి స్టాండర్డ్ అలాగే సెమీ ఫినిష్డ్ గూడ్స్ని మనం ఒక నేమ్తో స్టాండర్డ్ నేమ్తో ఇంటర్వ్యూలు అడుగుతాడండి సెమీ ఫినిష్డ్ గూడ్స్ ఇంకోనండి హాల్బ్ ఫిక్స్డ్ ఏ క్లయింట్లోకి వెళ్ళినా సెమీ ఫినిష్డ్ గూడ్స్ అంటే హెచ్ఏఎల్బి దీని నుంచే కాపీ చేసుకుంటారు ఫినిష్డ్ గూడ్స్ అండి ఇది ఏంటంటే ఇది సెమీ ఫినిష్డ్ గూడ్స్ హాల్బ్ అనేది హెచ్ఏఎల్బి ఇక్కడ ఫినిష్డ్ గూడ్స్ని మనం ఏమంటారంటే స్టాండర్డ్లో ఇక్కడ నేను చూపెడతానండి ఇక్కడ ఫినిష్డ్ గూడ్స్ వచ్చి చూడండి ఇక్కడ ఫినిష్డ్ గూడ్స్ ఫెర్ట్ ఎఫ్ఈఆర్టీ ఇక్కడ కంపల్సరీ యాజ్ ఎస్ఏపి ఎంఎం కన్సల్టెంట్ 3 years ఎక్స్పీరియన్స్ పర్సన్ కంపల్సరీ ఫెర్ట్ అంటే ఏంటనేది చూసుకోవాలండి ఇలా హాల్బ్ ఫెర్ట్ ఆర్ఓహెచ్ ఇక్కడ ఫెర్ట్ అండి ఎఫ్ఈఆర్టీ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్లో స్టాండర్డ్ థింగ్స్ నుంచి మనం కాపీ చేసుకుంటామండి సో తర్వాత డిఫైన్ నెంబర్ రేంజెస్ మన నెంబర్ రేంజెస్ ఎప్పుడు కూడా యాజ్ పర్ ద క్లయింట్ రిక్వైర్మెంట్ 3 types of material types will take 3 number ranges now ఇక్కడ ఒకటి నెంబరు మేబీ 1 to 3000 తర్వాత రెండో నెంబరు 3001 to మేబీ 4000 or 5000
5,000. థర్డ్ నెంబరు 5,001 to మేబీ 6,000. ఇలా మెటీరియల్ నెంబర్. తర్వాత అసైన్మెంట్ నెంబర్ రేంజెస్ టు థర్డ్ పాయింట్ అండి. అసైన్ నెంబర్ రేంజెస్ టు మెటీరియల్ టైప్. ఇక్కడ ROHని మనం అసైన్ చేస్తామండి 1K, ఫినిష్డ్ గూడ్స్ని 2K, SFGని 3K చేస్తామండి. ఇలా ఇది మెయిన్ బ్లూ ప్రింట్ అండి. ఓకేనండి, మనకి 3 కైండ్ ఆఫ్ మెటీరియల్ టైప్స్ అండి. ఆ 3 కైండ్ ఆఫ్ మెటీరియల్ టైప్స్ని మనం ఎలా చేయాలనేదే ఇప్పుడు నేను సర్వర్లోకి వెళ్ళానండి. ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లేకి IMG ఉండే. ఇక్కడ మళ్ళీ పాత్కి వెళ్తున్నానండి. లాజిస్టిక్స్ జనరల్, మెటీరియల్ మాస్టర్ ఫీల్డ్ సెలెక్షన్లో ఇక్కడ మనం ఆల్రెడీ చేసామండి. తర్వాత బేసిక్ సెట్టింగ్స్, డిఫైన్ అట్రిబ్యూట్స్ ఆఫ్ మెటీరియల్ టైప్స్. ఇప్పుడు మనం ROH తయారు చేస్తామండి. రా మెటీరియల్ మనం బ్లూ ప్రింట్లో ఏం తయారు చేసామండి, ఏం తీసుకున్నాం నేము, ఆ నేమే మనం తీసుకోవాలండి. బ్లూ ప్రింట్ ఏం తీసుకున్నామండి, స్టాండర్డ్ GRH అంటే GM మోటార్స్ RH. మనం ఇప్పుడు క్లయింట్ దగ్గరికి వెళ్ళి ఏం చేయాలండి, ఇది సెలెక్ట్ చేసుకుని కాపీ చేసుకోవాలండి. కాపీ చేసుకోవాలి. ఇంకోండి, ఇప్పుడు కాపీలో మనం ఏమి ఇచ్చుకుంటామండి, GRH లేకపోతే GRH. ఓకేనండి, రా మెటీరియల్ ఫర్ GM మోటార్స్. ఎంటర్ కొడుతున్నామండి, ఎంటర్ కొట్టాలి. ఇక్కడ వార్నింగ్ మెసేజ్ డౌన్ సైడ్ చూడండి, ఎల్లో వార్నింగ్ మెసేజ్. అగైన్ ఎంటర్. ఇక్కడ 26 ఎంట్రీస్ ROH నుంచి GROH కాపీ అయినండి. చూడండి, సెలెక్ట్ చేసుకుని ఇక్కడ చెక్ చేసుకోండి. మెటీరియల్ టైప్స్, క్వాంటిటీ అండ్ వాల్యూ అప్డేటెడ్, డబుల్ క్లిక్ చేయండి. ఈ స్క్రీన్ వస్తుందండి. ఇప్పుడు గో టు పొజిషన్లోకి వెళ్ళాలి. వార్నింగ్ మెసేజ్ వచ్చిందండి, మళ్ళీ ఎంటర్ చేసుకోవాలి. ఇప్పుడు వాల్యుయేషన్ ఏరియా అంటే ఏంటండి, నథింగ్ బట్ ప్లాంట్. వాల్యుయేషన్ ఏరియా ఈజ్ నథింగ్ బట్ ప్లాంట్. ఎంటర్ చేయాలి. అప్పుడు ఇక్కడ వస్తుంది, చూసారా, వచ్చిందండి. క్వాంటిటీని వాల్యూని యాక్టివేట్ చేసుకోవాలండి. వెన్ యూ క్రియేట్ మెటీరియల్ మాస్టర్, ప్లాంట్ ఈజ్ మ్యాండేటరీ. వెన్ యూ క్రియేట్ ద మెటీరియల్ పర్చేసింగ్ ప్రొక్యూర్మెంట్ రిలేటెడ్ యాక్టివిటీస్, వాల్యుయేషన్ ఏరియా యూ నీడ్ టు అప్డేట్ టు ద క్వాంటిటీ అండ్ వాల్యూ అప్డేటెడ్. సేవ్ చేస్తున్నానండి. డిఫైన్ మెటీరియల్ టైప్.